రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఏదో అందరికీ ఒక ఫ్లెక్స్ అయిపోయింది. అప్పుడే జాబ్ వచ్చినోడు గూడా ల్యాండ్‌లు, ఫ్లాట్‌లు, హౌస్‌లు కొనేసి ఇంకా రిటైర్ అయ్యే వరకు ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకుల కోసమే పనిచేస్తున్నట్టు అయిపోయింది. అసలెందుకు రియల్ ఎస్టేట్ అంటే జనాలకి ఇంత పిచ్చి? అప్పుడెప్పుడో అక్కడ ల్యాండ్ వాల్యూ అంతే ఉండేది. ఇప్పుడు ఇంత అయ్యింది. అయితే ఇప్పుడు కొంటే కూడా అంతే పెరుగుతుందా? అది తెలియాలంటే అసలు ఇప్పటి వరకు ఎందుకు ఇంత ఎక్కువ పెరిగాయో తెలుసుకోవాలి కదా. మెయిన్‌గా పాపులేషన్ పెరగడం. అప్పట్లో తక్కువ ఉండే జనాభా డబుల్, త్రిబుల్ అయిపోతూ పెరిగారు. అందుకే అందరికీ షెల్టర్ కోసం ల్యాండ్ కావాల్సొచ్చింది. కానీ ఇప్పుడు పాపులేషన్ పెరగడం నిజమే గానీ, ఇదివరకు అంత ఫాస్ట్‌గా పెరగట్లేదు. ఒకవేళ పెరిగినా కూడా ఇక్కడి ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించరు. ఎందుకంటే ఈ మధ్య ఫారిన్ వెళ్ళే ట్రెండ్ ఎక్కువైంది గదా. కాబట్టి పెరిగే జనాభాలో ఎంతమంది ఇక్కడ ల్యాండ్‌ని డిమాండ్ చేస్తారు? ఎంతమంది వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడ ల్యాండ్‌లో షెల్టర్ చూసుకుంటారు? ఒకవేళ ఇక్కడే ఎక్కువ మంది ఉన్నా గూడా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి హై రైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కట్టేస్తున్నారు. అంటే అదే ల్యాండ్‌లో ఇంకా ఎక్కువ ఫ్లోర్‌లేసి ఎక్కువ మందికి షెల్టర్ కల్పిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఇంకా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒకప్పటి కాలంలాగే పెరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? దాని అర్థం ఇవి అస్సలు పెరగవని కాదు, పెరుగుతాయి. కానీ వాటి డిమాండ్‌కి తగ్గట్టు స్లోగా పెరుగుతాయి. అంతేకాని ఇప్పటి వరకు పెరిగినంత ఫాస్ట్‌గా అయితే పెరగవు. కాలం మారే కొద్దీ జనాల ట్రెండ్స్ అండ్ డిమాండ్ పెరిగే అసెట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి.